హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనందరి ఛానల్ సో కాల్డ్ సుధా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుధా కృష్ణ. గాయస్, ఇవాళ నేను ప్లాంటేషన్ చేయడానికి రెడీ అవుతున్నాను విత్ మై డాటర్స్. గాయస్, మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. గాయస్, మర్చిపో. There's not much to do when all I హే గాయస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇవాళ నేను నర్సరీ పని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాను. సో ఇది సిట్ అవుట్ అనమాట. లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను కదా. సో ఈ మొక్కలన్నీ నేను తీసుకొచ్చాను, చాలా చాలా మొక్కలు తీసుకొచ్చాను. ఈవెన్ దిస్ ఇస్ జామ మొక్క. అలాగే ఇవన్నీ ఈరోజు ప్లేస్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఈవెన్ కుండీలు కూడా తీసుకొచ్చాం అనమాట. టెర్రస్ పైన పని ఉంది. గాయస్, నేనైతే టోటల్గా ఒక 7 మెంబర్స్ వరకు రెడీ అవుతున్నాము. వీడు రోహిత్, సే హాయ్. అండ్ ఇక్కడ కుండీలు చూడండి, ఒక 60 వరకు కుండీలను తీసుకొచ్చాం మేము. ఇవన్నీ కుండీలు. అరే ప్రసాద్, హాయ్ చెప్పు. దేవి హాయ్. దేవి సే హాయ్. యా, లక్ష్మణ్ హాయ్ చెప్పండి. యాక్చువల్గా మేము అందరం ఈ నర్సరీ పని కోసం రెడీ అయ్యాము. మొక్కలు ఇవాళ మొత్తం ప్లేస్ చేశాక సాయంత్రం మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ ఉన్నాయో మొక్కలు. సాయంత్రానికి అయితే ఇదంతా మేము నింపేద్దాం అనుకుంటున్నాం. సో అందరం ప్రెజెంట్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఆఫ్టర్ 10 o'clock చూడాలి. గైస్, ఇది టోటల్గా మొక్కలు మేము తెచ్చి ప్లాన్ చేసినాయి అనమాట. టోటల్గా ఇవైతే ఉన్నాయి కదా, ఇవన్నీ టెర్రాస్ కోసం అని చెప్పేసి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. అలాగే ఇవన్నీ లాన్లో క్రోటాన్స్, ఇండోర్ క్రోటాన్స్, అలాగే చాలా మొక్కలు తెచ్చి. ఈ ప్లేస్ అంతా చాలా ఖాళీగా ఉంది కదా, ఇది మ్యాక్సిమం నింపేద్దాం అనుకుంటున్నాం సాయంత్రానికి. సో గైస్, ఇవి టోటల్గా ఇవి ఏంటంటే గుత్తు గులాబీ మొక్కలు అనమాట. సో పనికైతే అందరం రెడీ అయ్యాం, బట్ చాలా ఎండగా కూడా ఉండింది. గైజ్, ఇప్పుడు మేము మొక్కలు, వాడు ఏమంటున్నాడంటే మీరందరూ డాక్టర్లా రెడీ అయ్యారు, గ్లౌస్ అవి వేసుకొని అంటున్నాడు. యాక్చువల్గా నాకు ఇటువైపు వాటర్ ఎక్కువ అవడం వల్ల కనకాంబరం మొక్కలు పాడైనాయి. అవన్నీ మేము తీసేసి అటువైపు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో తీసేసాక అండ్ సో యాక్చువల్గా ఏంటంటే పని స్టార్ట్ చేయడానికి అయితే ముందుకు వచ్చాం, కానీ ఎంతవరకు చేయగలుగుతాం అనేది లెటర్స్ చూడాలన్నమాట, వెయిట్ చేయండి. అలాగే మేము ఇప్పుడు ఫస్ట్ మామిడి మొక్క ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇటువైపు. సో నా కూతుర్లు ప్లాంటేషన్ చేద్దామని మామిడి మొక్క వాళ్ళ విషయం అనమాట. యాక్చువల్గా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఆయనకి. మామిడి మొక్క వెయ్యండి అని చెప్తా ఉన్నారు. దానికోసమనే మేము మామిడి మొక్క వేస్తున్నాం. అదర్వైజ్ నేనేంటంటే టోటల్ నా గ్రాస్ అంతా పాడైపోతుంది. సో నేను ఇష్టంగా వేసుకున్న గ్రాస్ అనమాట ఇది. ఏంటంటే షటిల్ ఆడుకోవడానికైనా లేకపోతే గేమ్స్ ఆడుకోవడానికి, పీస్ఫుల్గా కూర్చోవడానికి. ఫస్ట్ ఇది మేము జామ మొక్క ఇటువైపు వేసేసాం. వాచ్మెన్ రూమ్ వైపు జామ మొక్క వేసాం. ఇది వాష్రూమ్ అనమాట వాళ్ళది. ఇక్కడ ఒక జామ మొక్క వేశాను. అలాగే ఇంట్లో మారేడు అండ్ జమ్మి, ఉసిరి ఉంటే చాలా మంచిది అన్నారు. ఇవి హైబ్రిడ్ అనమాట. సో ఇది మారేడు చెట్టు. ఇవి ఎక్కువ పెరగవు అనమాట. మనం ఒక 6 months తర్వాత వీటిని కట్ చేసేస్తే ఇంకా పెరగవు. చిగుళ్ళు ఏవైతే వస్తున్నాయో ఒక 2-3 times కట్ చేసేసేయాలి. ఇది ఉసిరి మొక్క. సో అప్పుడు మనకి ఏంటంటే పెద్దగా మొక్క పెరగదు. సో మనకి ట్రబుల్ ఉండదు అనమాట. ఇక్కడ చూసుకుంటే 100 వరాల మొక్క అనమాట. ఇది 100 వరాల మొక్క అంటే నాకు చాలా 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 ఇష్టం. ఆ రోజు మీరు నర్సరీలో చూసారు కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది, మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో అవి ఇలాగ 3 100 వరాల మొక్కలు నేను వేశాను. ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి ఇది నాకు ఇష్టమైన క్రీపర్ విరజాజి మొక్క అనమాట. విరజాజి మొక్కలు నేను మొత్తంగా 4 వేసుకున్నాను. ఈసారి నా ఆశ తీరిపోతుందేమో చూడాలి. యాక్చువల్లీ ఈ స్తంభానికి, ఈ ఫోల్కి పైకి క్రీపర్గా వస్తుందని చెప్పేసి అలాగ ఒక్కొక్క ఫోల్ దగ్గర ఒక్కొక్క విరజాజి మొక్కని ప్లేస్ చేసామన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒక ఫోల్ ఉంది. అలాగే ఇంకొక ఫోల్ దగ్గర కూడా ఇంకొకటి వేసాం. సో ఇక్కడ ఒకటి వేసాను, అటువైపు కూడా ఒకటి వేసాను అనమాట. సో ఇది 100 వరాల మొక్క, మొత్తం 3. అండ్ ఇలాగే ఇక్కడ వాచ్మెన్ రూమ్ దగ్గర ఇంకొక జామ మొక్కను ప్లేస్ చేశాను. జామ మొక్కలు అండ్ మామిడి మొక్క మా హస్బెండ్ అండ్ నా కూతుర్లు అడిగారు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మొక్కలు వేయించాను. ఇంకా వీటికి చాలా పని ఉంది. చుట్టూ ఇంకా ఫెన్సింగ్ లాగా కట్టాలి ఇటుకలతో. అదర్వైజ్ ఏంటంటే గడ్డి మొక్క దగ్గరకు వచ్చిందంటే మొక్క పెరగదు. సో ఇప్పుడు మేము మామిడి మొక్క కోసం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ మామిడి మొక్క ఏంటంటే మేము ఇక్కడ ఇటువైపు షటిల్కి దానికి ఉంచుకొని ఇక్కడ మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ మ్యాంగో ప్లాంట్ కోసం ఏంటంటే మేము చాలా పెద్ద గొయ్యి తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఇది కొంచెం పెద్ద ప్లాంట్, అంటే 10 feet వరకు పెరుగుతుందంట. ఇది కూడా హైబ్రిడే. బట్ ఏంటంటే దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ 6 months అయినాక కట్ చేసేసేయాలంట.
చిగుళ్ళు ఏవైతే వస్తాయో ఒక 2-3 టైమ్స్ కట్ చేసేసేయాలి. కట్ చేసినాక ప్లాంట్ బాగా గ్రో అవుతుంది, గుబురుగా పెరుగుతుందని చెప్పి నర్సరీ వాళ్ళు చెప్పారనమాట. సో ఈ ప్లాంట్ కూడా నా కూతుర్లు అడుగుతున్నారు దీనికి బర్త్డే చేద్దాము అని చెప్పేసి. అలాగే ఈరోజు మేము 15th of July 2020 ప్లేస్ చేసామన్నమాట. సో గాయస్ ఇది మొక్క పెద్ద అయినాక మనందరం మామిడి పళ్ళు తిందాము, అలాగే మామిడి కాయలు కూడా తిందాము. ఈ చెట్టు స్పెషల్లీ ఏంటంటే కాయలు చాలా స్వీట్గా ఉంటాయంట, మామిడి పళ్ళు కూడా చాలా స్వీట్గా ఉంటాయంట. సో అందుకని చెప్పేసి సో 15th of July 2020 అనమాట. యాక్చువల్గా వాళ్ళు అన్నారు మమ్మీ బర్త్డే చేద్దాం అని చెప్పేసి. నాకు అందుకని చెప్పేసి డేట్ కూడా మేము గుర్తుంచుకొని అక్కడ చుట్టూ ఇటుకలు కట్టి దానిపైన డేట్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. గాయస్ మీరందరూ దీన్ని బ్లెస్ చేయండి, పెద్దదైనాక దీనికి ఉయ్యాలు కూడా కడదాము. సో అలాగా యాక్చువల్గా ఒక చెట్టుని మనం నాటి అది మనం పెరుగుతున్న కొలది అది పెరిగి అంత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నా కూతుర్లు అంటున్నారు నువ్వే ప్లేస్ చేయి మమ్మీ అని, వాళ్ళకి కూడా చెయ్యి వేయమని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళకి సెంటిమెంట్ నేను మొక్క నాటితే చాలా బాగా పెరుగుతుందని. గైస్ ఎనీహౌ మంచి మామిడి మొక్క అయితే మేము మా లాన్లో నాటేసాము. పాత రోజులు అయితే గుర్తొచ్చాయి, చిన్నప్పుడు రోజులు. నాకు మొక్కలంటే చాలా 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 పిచ్చి ఉండేది. చిన్నప్పుడైతే ఎప్పుడు మ్యాక్సిమం మొక్కల మధ్య ఉండేదాన్ని, తోటల్లోని ఇలాగా. అంటే ఏ మొక్క ఆ మొక్క ఏంటి అని విప్ప మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు ప్రతిదినూ వెళ్ళి ఆ మొక్క దగ్గర ఏం కాయలు కాస్తుంది, దాని తాలూకా ఫ్లవర్స్ ఎలా వస్తాయి, ఇలా రీసెర్చ్ అంటారేమో దాన్ని, అంత పిచ్చి ఉండేది. సో ఈరోజు నాకు లాన్ నేను కట్టుకొని ఆ కోరిక అయితే తీరింది మొక్కల ద్వారా నాకు. సో వాడు అంటాడు గత్తం వేయొద్దమ్మా అంటున్నాడు. గత్తం మట్టి కలిపి మేము ఆల్రెడీ మెడిసిన్ కూడా బయోమిక్స్ కూడా కలిపి ఉంచుకున్నాము. సో అదంతా తెచ్చి లోపల వేయమంటున్నాను. లేయర్ లేయర్గా ఒక మట్టి అలాగే గత్తం మట్టి కలిపిన ఒక లేయర్ అలా వేస్తూ వచ్చాను. అంటే నాకైతే పెద్దగా మొక్కల గురించి ఎలా చేయాలి అని పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మొక్కలు అంటే మాత్రం విపరీతమైన ప్రేమ, అభిమానం అండ్ పిచ్చి అయితే ఉన్నాయి, మ్యాడ్ ఇంకా. సో అందుకని చెప్పేసి సో చాలా పెద్ద గోతినైతే మేము తీసి శుభ్రంగా ప్లాంట్ చేసాము. గాయస్ మీరందరూ బ్లెస్సింగ్స్ వల్ల ఇది మంచి కాయలు కాసి అలాగే పెద్ద చెట్టు అయ్యి దానికి ఒక ఉయ్యాల కట్టుకొని ఆ నీడలో మ్యాక్సిమం మేము లాన్లో స్పెండ్ చేసేట్టుగా ఉంటుందని హోప్స్. నా కూతుర్లో అయితే అక్కడ మట్టి పడిందని పాపం చూడండి ఎలా తీసేస్తున్నారో, పారలో వేసి ఇద్దరు కలిసి తీసేసి వేస్తున్నారు. ఈ లోపల నేను మట్టి మొక్కను ప్లేస్ చేస్తుంటే నేను చూడకుండానే వాళ్ళు ఏం చేశారంటే ఒకరైతే గుణపం తీసేసి దాన్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దాంతో ఏం చేసేద్దామని చెప్పేసి నా కూతురు అయితే గుణపం తీసుకొని వచ్చేస్తుంది. ఒక కూతురు పారతో పనిచేస్తుంటే ఒక కూతురు గుణపం తీసుకొని వచ్చేస్తుంది. నేనైతే ఒకసారి షాక్ అయ్యాను, ఏంటి యాక్చువల్గా నువ్వేంటి ఇలా తీసుకొచ్చేసామని. సో మొత్తానికైతే ప్లాంటేషన్ మామిడి చెట్టు ప్లాంట్ అయితే చాలా హ్యాపీగా నీట్గా అదైతే జరిగిపోయింది. అలాగే మిగతా జామ మొక్కలు అవన్నీ కూడా మంచిగా ప్లాంట్ చేసాము. అవుట్డోర్ ప్లాంటింగ్ అయితే సూపర్గా అయిపోయింది గాయస్. ఇండోర్ ప్లాంటింగ్ కోసం వద్దాము గాయస్. నేను ఇప్పుడైతే ఇండోర్ ప్లాంటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే మట్టి తీసుకుంటున్నాం. ఈ మట్టి ఏంటంటే కోకోపేట్ అంటారు దీన్ని. ఇదేంటంటే ఓన్లీ కొబ్బరి పీచుతో రెడీ అవుతుంది, బయోమిక్స్ అన్నీ కలిపి మెడిసిన్తో పాటు రెడీ అవుతుంది. సో అదే కాకుండా యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది దాని టెక్స్చర్ డ్రైలో. దాన్ని మనం ఏంటంటే ఒక 4 hours నానబెట్టుకున్నట్లయితే ఈ మాత్రం పీస్ మనకి ఏంటంటే ఇది 200 రూపీస్ అనమాట టోటల్గా. ఇది ప్లస్ ఇంకో ఈ మాత్రం పీస్ టోటల్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది, 200 రూపీస్కి ఇచ్చారు వాళ్ళు. సో అది హాఫ్ నానబెడితే ఇంకా ఇప్పుడు ఇది ఒక బకెట్ అనమాట, ఇంకొక 1.5 bucket వరకు ఉండింది మట్టి. సో మనకి ఏంటంటే ఒక 50 కుండీల వరకు సరిపోతుంది టోటల్గా ఇదంతా. చిన్న చిన్న కుండీలు ఇండోర్ ప్లాంట్లకి అంత మట్టి పడదండి. తర్వాత ఇది ఒక్కసారి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది బయోమిక్స్ ఆర్గానిక్ మిక్స్ అనమాట. ఇది ఇందులో ఏంటంటే పురుగు రాకుండా మెడిసిన్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇది నేను బయట వాడే మట్టిలో వాడాను, అలాగే ఇండోర్ మట్టిలో కూడా నేను ఇది ప్లేస్ చేశాను. ఇది మీరు కంపల్సరీగా తెచ్చుకుంటే ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ మనం ప్లేస్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పురుగులు కానీ లోపల మనకి ఇంట్లోని వాటర్ వేయడం వల్ల, వాటర్ ఉండడం వల్ల, మట్టి వల్ల చిన్న చిన్న దోమలు లాంటివి పురుగులు ఇవేమీ ఉండవు ప్రాబ్లం. మనకి బయట మట్టిలో అయితే మ్యాక్సిమం వానపాములు పురుగులు ఇవన్నీ ఉంటాయి. సో అవి ఉంటేనే బలం అంటారు మట్టికి. బట్ ఇండోర్ ప్లాంట్స్లో అవన్నీ మనం ఇంట్లో అలా ఉంటే చాలా కొంచెం అనీజీగా అనిపిస్తుంది. కాబట్టి ఈ మట్టిని మనం చూస్ చేసుకుంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ చాలా ఈజీగా
మనం ఎక్కడున్నా కూడా మనం ఏ ప్లేస్లో పెట్టుకున్నా అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఇండోర్ ప్లాంట్స్ వల్ల. సో ఈ మట్టి కోకోపీట్ అంటే ఇందులో మట్టి అసలు కంటెంట్ ఇది మట్టి అసలు ఉండదండి, ఓన్లీ కొబ్బరి పీచు అలాగే ఏదైతే బయోమిక్స్ అంటే మనకి కొన్ని కూరగాయల తాలూకు అది అంతా ఇంట్లో చేసిన ప్రిపరేషనే ఇందులో ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇది. నేను ఆల్రెడీ దుబాయ్లో ఉన్నప్పుడు ఇదే మట్టిని మేము వాడేవాళ్ళం ఇండోర్ ప్లాంట్స్కి. చాలా బాగా గ్రో అయ్యేవి కూడా ప్లాంట్స్ అనమాట. కానీ అప్పుడు నేను మెడిసిన్ వేయలేదు, ఇప్పుడు నేను బయోమిక్స్ ఈ మెడిసిన్ చూపించాను కదా. ఫస్ట్ మనం ఈ కుండీలు అన్నింటిలో నేను ప్లేస్ చేస్తున్నాను. వీటికి నేను హోల్స్ ఇచ్చాను, ముందు హోల్స్ లేవు. ఈ హోల్లో ఫస్ట్ మనం ఏంటంటే కొన్ని చిప్స్ వేసుకుంటాము, ఇవి చిప్స్ అనమాట. అలాగే ఏంటంటే ఇందులో ఇసుక వేస్తామన్నమాట. ఇసుక ఏంటంటే మనకి వాటర్ డ్రైన్ అవ్వకుండా అంటే డ్రైన్ చేసేయడానికి ఇసుక యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఇసుక వేస్తున్నాను చూడండి. ఇసుక ఏంటంటే మనకి ఏంటంటే వాటర్ అక్కడ నిలుపుకోదు, ఎక్కువ వాటర్ అయినా కూడా కిందకి డ్రైన్ అయిపోతుంది. తర్వాత నేను మట్టి ప్లేస్ చేసి అలాగే అన్ని కుండీల్లోకి నేను మట్టి ఫస్ట్ ప్లేస్ చేసేసాను. సో తర్వాత నేను ఏంటంటే మొక్కలన్నీ ఉడుద్దామని చెప్పేసి గైస్ ఇలాగా టోటల్గా ఇవి 6 కుండీలు ఉంటాయి సిట్అవుట్లోకి. ఈ మొక్క తీసుకున్నట్టే ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అండి. వాళ్ళు ఈ కుండీతో పాటు ఇచ్చారు కదా, ఇది మనం తీసుకెళ్ళి పెద్ద కుండీలో డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు. ఇది బాగానే ఉంది, ఈ కుండీ క్వాంటిటీ దీనికి సరిపోతుంది. సో నేను ఏం చేశానంటే కొంత మట్టిని తీసేసి మళ్ళీ మన మట్టిని మనం ప్రిపేర్ చేసుకున్న మట్టిని ఇందులో ఇంకొంత హాఫ్ వరకు తీసేసి నేను మళ్ళీ ఇందులో ప్లేస్ చేశాను. ఇలాంటి 2 మొక్కలు తీసుకొచ్చాను నేను, ఎందుకంటే ఇందులో నేను అన్ని మిక్స్ ఆర్గానిక్ అంతా మిక్స్ చేశాను కదా, అందుకని చెప్పేసి నేను మట్టిని మార్చడం జరిగింది. అలాగే నెక్స్ట్ నేను స్నేక్ ప్లాంట్ ప్లేస్ చేద్దామని చెప్పి స్నేక్ ప్లాంట్స్ కూడా ఒక 2 తీసుకొచ్చాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సేనండి, ఇవన్నీ మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్ 2 తీసుకొచ్చి అంటే విడదీసి లోపల వేళ్ళు రూట్స్ అన్నీ నీట్గా విడదీసి, ఇదేంటంటే మనకి ఈజీగా సింపుల్గా గ్రో చేసుకోవచ్చు. మనం కొద్ది రోజులు ఇక్కడ అయిన తర్వాత ఈ మొక్క పెరిగిన తర్వాత మనం దాన్ని విడదీసి ఇంకొక కుండీలో కూడా మార్చుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా గ్రో అయిపోతుంది, చూడడానికి కూడా చాలా పాష్గా అనిపిస్తుంది ఇంట్లో, నాకైతే చాలా నచ్చుతుంది. ఇది స్నేక్ ప్లాంట్ అంటారనమాట దీన్ని. అలాగే నేను మనీ ప్లాంట్స్ వేరే కలర్లో ఉండేవి అంటే లైట్ గ్రీనిష్ కలర్లో ఉండేవి ఒక 4 తీసుకొచ్చాను నేను. 4 చిన్న ఇక్కడ చూసారు కదా, ఇవి ఒక చిన్న కుండీ వైట్ కుండీతో ఉన్న వాటిని ఇలాగ విడదీసి నేను ఇందులో ఇలా ప్లేస్ చేశాను. సో ఇదంతా మీరు ఒకటి చూడాలి, ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇండోర్ ప్లాంట్స్కి నార్మల్ మట్టితో ఎప్పుడు ఇండోర్ ప్లాంట్ పెట్టుకోకూడదు. వీటి వల్ల ఏంటంటే పురుగులు కానీ చెద కానీ మనకి లోపలికి రాదు, చాలా నీట్గా ఉంటుంది, మనకి అనీజీగా కూడా ఉండకూడదు కదా. సో ఇక్కడ చూసారు కదా, ఈ వైట్ దానిలో ఉన్న ప్లాంట్ని విడదీసి నేను ఇలా గుబురుగా మొత్తంగా అన్ని ప్రతిదానికి రూట్స్ ఉన్నాయి, అన్నీ విడదీసి ఇలా నేను ఒక కుండీలో ప్లేస్ చేశాను. సో అప్పుడు ఏంటంటే మన కుండీలో చూస్తే చాలా నీట్గా మొక్క అంతా గుబురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేను అలాగా టోటల్గా వైట్ వాటిలో ఉన్న వాటివన్నిటిని కూడా నేను నార్మల్ కుండీల్లోకి ఈ కుండీలు కూడా తీసుకొచ్చాను అనమాట. నేను అన్నీ ప్లేస్ చేసేసాను. దాని కింద ఒక ప్లేట్స్ ఇస్తారు, ఆ ప్లేట్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే వాటర్ వేసినా కూడా చాలా నీట్గా కిందకి వెళ్ళిపోకుండా, మనం చెప్తున్నా కదా వీటికి వీక్లీ వన్స్ వాటర్ చేసుకుంటే సరిపోతుంది, ఎప్పుడు వాటర్ చేయాల్సిన నెసెసిటీ లేదు, వీక్లీ వన్స్. ఇక ఇక్కడ చూసుకుంటే వీటిల్లో నేను సిట్అవుట్ కోసం అన్నాను కదా ఈ కుండీలు, వీటిలో అన్నీ ఈ మినీ గులాబీ అంటారు కదా వీటిని ప్లేస్ చేశాను నేను. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి, చిన్న కొమ్మ నాటినా చాలు గుబురుగా వచ్చేస్తుంది మనకి. ఉదయాన్నే పువ్వులు పూసి అవి మధ్యాహ్నం ఒక 3 o'clock వరకు, ఐ థింక్ ఒక 2 o'clock వరకు అలా ఉంటాయి అనమాట, చాలా అందంగా అనిపిస్తాయి. టోటల్గా నేను సిట్అవుట్లోకి క్రీపర్స్ ప్లాన్ చేశాను. అలాగే ఏంటంటే మొత్తంగా నా ఇండోర్ ప్లాంటేషన్ ఇదనమాట. సో వీటికి ఏంటంటే మట్టి మీరు చూసారు కదా ఇది వాడాలి. అలాగే ఏంటంటే వాటరింగ్ మనం ఎవరైతే ప్లాంటేషన్ చేస్తామో వాళ్ళే వాటరింగ్ చేయాలి. ఇక్కడ నాకు వాటర్ బాటిల్లో పైన క్యాప్కి హోల్ చేసి ఇలా పెట్టాను, ఏంటంటే మొత్తం పెద్దదాంతో వేస్తే పడిపోతాయని చెప్పేసి. చాలా నీట్గా ఉంది కదా, సింపుల్గా ఇలా మనం హోల్స్ పెట్టేసి నేను వాటరింగ్ చేశాను అనమాట వాటర్ బాటిల్తో. సో టోటల్గా ఇది నా ఇండోర్ ప్లాంటేషన్ అనమాట. ఈరోజు అయితే నేను చాలా 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 అలసిపోయాను, మార్నింగ్ 7కి అంతా పూజ చేసుకొని దిగాను. టోటల్గా ఇది గైస్ నా ఇండోర్ ప్లాంటేషన్. నచ్చిందా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బాయ్, సీ యూ సూన్ గైస్.